హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ బాను. కంటైనర్ బుకింగ్ అయితే వచ్చింది మనకి. సో మనం అయితే ఇప్పుడు మళ్ళీ చెన్నై వెళ్ళి కంటైనర్ తీసుకురావడానికి వెళ్తున్నాము. మనకి 2 గంటలకు వచ్చింది బుకింగ్. సో మనం పికప్ చేసుకొని బండి ఐటీసీలో పెట్టాలి. ఈసారి మనకి ఐటీసీ బుకింగ్ వచ్చింది. సో వెళ్ళైతే కంటైనర్ పికప్ చేసుకొని వచ్చేద్దాం. ఇప్పుడే బండి దగ్గరికి అయితే వచ్చా. బుకింగ్ వచ్చి ఎస్ఆర్ఎస్ ఇచ్చాడు. సో బంకులో ఆయిల్ లేదు. సో ఫస్ట్ లోడింగ్కి వెళ్ళిపోయి ఇక్కడ నుంచి ఎస్ఆర్ఎస్కి వెళ్ళి బండి కంటైనర్ లోడ్ చేసుకొని రిటర్న్లో బయటకు వచ్చేటప్పుడు ఎక్కడో దగ్గర పట్టుకొని మనం బయలుదేరాలి. సో మనకైతే ఈసారి ఐటీసీకి ఇచ్చాడు కదా బాక్స్. కంపెనీ చేంజ్ అయిందనమాట. మొన్న వేరే కంపెనీకి వెళ్ళాం, ఇప్పుడు ఈసారి వేరే కంపెనీకి వెళ్తాం. ఫుల్ ట్రాఫిక్ జామ్లో ఇరుక్కున్నాను నేనైతే. చూడండి ట్రాఫిక్ ఎట్లా ఉందో. చెన్నైలో జాలు ఎక్కడ ఎటు సైడ్ చూసినా ట్రాఫిక్ అయితే క్లియర్ చేశారు. ట్రాఫిక్ క్లియర్ చేశారు మొత్తానికి అయితే. మనం అయితే ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాం. ఆడదాకా వెళ్ళిపోయాం ట్రాఫిక్ ముందుకి. ట్రాఫిక్ పోలీస్ బండి ఇప్పుడు అడ్డమైంది లాస్ట్కి. సో బండి వెళ్ళిపోతే దాని వెనక మనం కూడా వెళ్ళిపోవచ్చు. పోనా నెట్ అయిపోయింది. రోడ్డు మీద ఫుల్ జామ్, మామూలు జామ్ లేదు. రోడ్డు ఫుల్ జామ్ అయిపోయింది. కొంతసేపు చూడండి ఎట్లా అయిపోయింది పొజిషన్ అంతా. రోడ్లన్నీ వర్షం పడి కరెక్ట్గా 10 నిమిషాలే. నేను వెళ్ళిన సందులో అయితే ఇందాక ట్రాఫిక్ జామ్ చూశారు కదా, స్టేటస్లో అది దీంట్లో పెట్టున్నా కదా. ఎంత జామ్ అంటే ఆ జాము కారణం కూడా చిన్నయే. కాకపోతే అవన్నీ రెక్టిఫై చేయడానికి పోలీసు వాళ్ళు రావాలి, చెయ్యాలి. జరగరు మనుషులు అంత ఈజీగా, మనం అనుకున్నంత ఈజీగా. సో వెయిట్ చేయాలి, తప్పదన్నమాట. మొత్తానికి అయితే స్నోమ్యాన్కి రీచ్ అయిపోయా. ఇక్కడ సగం లోడింగ్ ఉంది, మళ్ళీ ఐటీసీలో సగం లోడింగ్ ఉంది. ఈ స్నోమ్యాన్లో ఇక్కడ లోడింగ్ పాయింట్ అటు సైడ్ ఉన్నాయి, అవి లోడింగ్ పాయింట్స్ అనమాట. సో బండి టెంపరేచర్ రాగానే కూలింగ్ పెట్టా, ఇప్పుడే ప్లగ్ ఇన్ చేశాను. సో టెంపరేచర్ రాగానే లోడింగ్ స్టార్ట్ చేస్తారు. సో నైట్ అంతా ఇంకా నిద్రలేదు మనకి. 2-3 చోట్ల తిరిగితే కానీ మనకి బాక్స్ దొరకలేదన్నమాట, కంటైనరు. సో ఇంకా పడుకొని నిద్రపోతా. లోడింగ్ స్టార్ట్ అయినప్పుడు చూసుకోవచ్చు ఇంకా. సరే, అప్పటిదాకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.